ఆ శాంతి నీకు తెలియట్లేదని. నిజం చెప్పాలంటే ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళు సంసారాన్ని నడిపినంత శాంతగా, మంచిగా ఆధ్యాత్మికంగా లేని వాళ్ళు నడపలేరు. కేవలం అది ఒక అపోహ మాత్రమే. ఎందుకు నడపలేరు అంటే వాళ్ళు అశాంతికి గురైపోతూ ఉంటారు. ఎవరైతే ఆధ్యాత్మికమైన జీవితాన్ని నడపడం లేదో వాళ్ళు సంసారంలో వచ్చే ప్రతి చిన్న గొడవకి కనెక్ట్ అయిపోయి వాళ్ళు అశాంతి అయిపోయి మళ్ళీ సంసారంలో కూడా అశాంతిని నెలకొల్పుతూ ఉంటారు. అదే ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళు ఏమవుతారు, వాళ్ళు ముందు ఉండేది వీళ్ళు శాంతిగా ఉంటారు. వీళ్ళు శాంతిగా ఉంటారు కాబట్టి ఒకవేళ ఆ కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినా వీళ్ళు దానికి ఎక్కువగా రియాక్ట్ అవ్వరు. వీళ్ళే ముందు అశాంతి అయిపోయి వీళ్ళే అరిచేశారనుకో ఆ ప్రాబ్లం ఇంకా పెద్దదవుతది. కానీ అక్కడ అలా అవ్వదు. వీళ్ళు శాంతిగా ఉన్నారు కాబట్టి ఆ ప్రాబ్లమ్ ఇంకా 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 తగ్గించి ఇంకా మామూలు వాళ్ళకన్నా ఇంకా మంచిగా సంసారాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళు ఇల్లులేవో అశాంతిగా ఉంటాయి అనడానికి ఎప్పుడూ